నాన్న కథ చెప్పవా? ఏంటి వెరైటీ చెప్పినావు? సరేలే. కథ ఏంటంటే పక్షపాతం. పక్షపాతం అంటే ఏంటి? తెలీదు. పక్షపాతం కాదు, పక్షపాతం అంటే ఫేవరెటిజం. ఓకే. అంటే కొంతమందిని ఫేవరెట్స్గా అనుకోవడం, మిగతా వాళ్ళను అస్సలు పట్టించుకొని ఉండకుండా ఉండడం అన్నమాట. విశాలమైన అడవికి రాజు సింహం ఒకరోజు షికారుకు బయలుదేరింది. కొన్ని జంతువులు ఏదో పని చేస్తున్నట్లు కనబడగా చెట్టు చాటును నిలబడి వాటిని చూసింది ఆ సింహం. ఒక కర్ర పట్టుకొని ఆజమాయిషి చేస్తూ మిగతా వాటితో పని చేస్తుంది. రాలిన ఆకులు, విరిగిపడిన కొమ్మలను కుప్ప పెడుతుంది గుర్రం. వాటిని దూరంగా పడేస్తుంది ఎలుగుబంటి. మొక్కలు లేని జాగాను కోతి చూపిస్తుంటే గొయ్యిని తవ్వుతుంది కొండముచ్చు. తన సంచి నుంచి మొక్కలు తీసి నాటుతుంది కుందేలు. కొత్త విత్తనాలను భూమిలో వేస్తుంది జింక. నీరు తెచ్చి మొక్కలు, విత్తనాలు తడుపుతుంది జీబ్రా. ఏ జంతువైనా సరిగ్గా పని చేయకపోతే కర్రతో భయపెడుతుంది ఏనుగు. అవన్నీ భయపడుతూ పనిచేస్తున్నాయి. అప్పుడే ఏనుగు దగ్గరకు మేక వెళ్ళింది. దూరాన పడుకున్న ఏనుగును చూపించి, మీ తమ్ముడు పని మానేసి నిద్రపోయాడు అని చెప్పింది. నా తమ్ముడినేమీ అనకు, పోయి పని చూసుకోపో. ఇంకోసారి ఇలా నువ్వు ఎదుటి వారి మీద చాడీలు చెప్పావంటే తొండంతో విసిరేస్తా అని భయపెట్టి పంపించేసింది. అంతవరకు జరిగింది చూసిన సింహం వాటి ముందుకు వెళ్ళింది. రాజా, అడవిలో జనసంచారం పెరిగింది. చెట్లు తగ్గిపోయాయి. చిన్న జంతువులమైనా నెట్టుకొస్తాయి, కానీ మాకైతే సరిపడా ఆహారం దొరకకపోతే కష్టం. దట్టంగా చెట్లు లేకపోతే మేము సులువుగా దొరికిపోతాం. మా జాతి రక్షణకే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాను అంటూ ఎంతో వినయంగా చెప్పింది ఏనుగు. వాటిని అభినందించిన సింహం ముందుకు వెళుతుంటే ఇంకో చోట చెరువు తవ్వుతూ కనబడ్డాయి ఇంకొన్ని జంతువులు. చెట్టు చాటు నుంచి వాటిని చూసింది సింహం. ఒక పల్లపు ప్రదేశం లోతుగా, వెడల్పుగా నేలను తవ్వుతున్నాయి అవి. ఒక ఎలుగుబంటి తన పని తాను చేసుకుంటూనే తోటి జంతువులకు సూచనలు ఇస్తుంది. నక్కలు, తోడేళ్ళు నేలను తవ్వుతుంటే ఆ మట్టిని ఎత్తి దూరంగా గట్టు కడుతున్నాయి. అడవి దున్నలు అలా ఆ పని చేస్తున్నాయి. నేలను తడుపుతూ పని సులువు చేస్తున్నాయి కోతులు. వాటికి ఎదురుగా చెట్టు మీద కూర్చొని పాడుతున్నాయి కోకిలలు. దాంతో కష్టం తెలియకుండా పని చేసుకుంటున్నాయి ఆ జంతువులు. వాటన్నిటినీ క్రమశిక్షణతో పనిచేసేటట్టు చూస్తుంది ఎలుగుబంటి. పని చేయడం రాని జంతువు దగ్గరకు వెళ్ళి ఎలా పని చేయాలో కూడా నేర్పిస్తుంది. ఒక నెమలి దాని దగ్గరికి వెళ్ళి, మీ అక్కను చూడు, అక్కడ చెట్టెక్కి తేనె తుట్ట కదిలిస్తుంది అని చూపించింది. వెంటనే అక్క దగ్గరికి వెళ్ళింది ఎలుగుబంటి. చెరువు తవ్వడం పూర్తయితే మనందరికీ లాభం, నీలాగే అవి చేస్తే మన లక్ష్యం నెరవేరదు అని నచ్చజెప్పి పనిలోకి తీసుకువచ్చింది. అప్పటి వరకు చెట్టు చాటున ఉన్న సింహం బయటకు వచ్చింది. సింహానికి నమస్కరించాయి అన్ని జంతువులు. గత ఏడాది నీటి కొరతతో చాలా జంతువులు చనిపోయాయి. మళ్ళీ అలా జరగకూడదని మేము చెరువు తవ్వుతున్నాం అన్నాయి జంతువులు. ఈ ఆలోచన ఎలా వచ్చింది అని అడిగింది సింహం. ఎలుగుబంటి వైపు చూపించాయా జంతువులు. ఏదో ఆలోచన తట్టినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది సింహం. నెల రోజుల తర్వాత పెద్ద సభ జరిపింది సింహం. జంతువులన్నీ హాజరయ్యాయి. మన అడవి చాలా విశాలమైంది. నేనొక్కనే అంతా తిరిగి పరిపాలించడం కష్టమవుతుంది. ఇప్పటి నుండి నేను వెస్ట్ సైడ్ అంతా కూడా ఎలుగుబంటిని నాయకుడిగా నియమిస్తున్నాను అని ప్రకటించింది. ఏనుగు కోపంగా ముందుకొచ్చి, అదేంటి, నేనుండగా ఎలుగుబంటి నియమిస్తారా? అదేమైనా నాకంటే గొప్ప నాయకుడా అని అడిగింది. మీ ఇద్దరి పనితీరు, ప్రవర్తన ఆ రోజు నేను చూశాను. నువ్వు తోటి జంతువుల మీద ఆజమాయిషి చెలాయించావు. తమ్ముడి విషయంలో నువ్వు ఫేవరెటిజం చూపించావు. మీ తమ్ముడు పడుకొని ఉంటే ఆయనకు ఏ పని చెప్పకుండా నీకు వచ్చి చెప్పినటువంటి విషయం చెప్పినటువంటి జంతువుని బెదిరించావు. నాయకుడికి ఇలాంటి లక్షణాలు ఉండకూడదు. అయినా నువ్వు ఫేవరెటిజం చూపించకూడదు. ఒకళ్ళకు వాడు మనవాడైనా సరే పని చేసేటప్పుడు సమానంగా చూడాలి అని చెప్పింది. తమ్ముడు విషయంలో నువ్వు రిలేషన్ కాబట్టి నువ్వు ఆ ప్రేమ చూపించావు. నాయకుడికి ఇలాంటి లక్షణాలు ఉండకూడదు అంది సింహం. మరి ఏ లక్షణాలు ఉన్నాయి అని అడిగింది ఏనుగు. మీరు చెయ్యండి అంటాడు యజమాని, మనం చేద్దాం అంటాడు నాయకుడు. నీవన్నీ యజమాని లక్షణాలు. జస్ట్ నువ్వు ఓనర్ లాగా అన్నీ కూడా రూల్స్ చెప్తున్నావు, ఇజ్జయ్ అజ్జయ్. కానీ లీడర్ అనేవాడు అలా ఉండకూడదు. లీడర్ అనేవాడు మనం చేద్దాం, మనం కలిసి చేద్దాం అని అంటాడు. నీవన్నీ యజమాని లక్షణాలు. తప్పు చేస్తే దండించడం, ఇతరులే పని చేయాలనుకోవడము,
నీ జాతి వాళ్ళ మీద ప్రేమ, స్వార్థం నీలో కనబడ్డాయి. నీలా కాకుండా అందరి ప్రేమ, అందరి గురించి ఆలోచించడం ఎలుగుబంటి లక్షణం. వాటితో సమానంగా అది కూడా పనిచేస్తుంది. తన తమ్ముడి విషయంలో, తన అక్క విషయంలో ఎలాంటి పక్షపాతం చూపించలేదు. తోటి జీవుల అవసరాలను గుర్తిస్తూ పని చేయించింది అంది సింహం. వాటికే మురిసిపోయి పదవి ఇచ్చేస్తారా అని అడిగింది ఏనుగు. సింహం పక్కనే ఉన్న మంత్రి కుందేలు ముందుకొచ్చి, ఆ రోజు మృగరాజా వారికి తెలియకుండా నేను అనుసరించాను. ఎలుగుబంటిలో నాయకుడికి కావలసిన లక్షణాలను నేను గుర్తించాను. మీరిద్దరూ చేసింది మంచి పనే, అయినా తనలో ప్రత్యేకతలు కనబడ్డాయి. ఒక లక్ష్యం వైపు జట్టును ఐకమత్యంగా నడిపించడం, ముందు చూపుతో చెరువు అవసరం గుర్తించడం, శక్తియుక్తుల్ని సమకూర్చుకొని ఎవరితో ఏ పని చేయించాలో తెలుసుకోవడం, సరైన వైఖరిని అలవర్చుకోవడం, ఇతర జంతువుల్లో ప్రేరణ కలిగించడం, స్పష్టంగా తన భావాలను చెప్పడం, పక్షపాతం చూపించకపోవడం మొదలైన లక్షణాలతో తన అర్హతలు నీకంటే మెరుగ్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్. ఈ స్టోరీ ఏం చెప్తుంది మనకు అంటే, ఒక లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా వాళ్ళ ఓన్ పీపుల్ని, అంటే ఆయనకు బాగా తెలిసిన వాళ్ళకు పని తక్కువ చెప్పడము, మిగతా అందరినీ సమానంగా చూడాలి. కానీ ఒక లీడర్ అనేవాడు ఒక క్వాలిటీ. కానీ కొంతమంది ఉంటారు, ఏం చేస్తారు, వాళ్ళు ఫేవరెటిజం చూపిస్తారు. అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకు పని తక్కువ చెప్పడము, మిగతా వాళ్ళకి ఎక్కువ పని చెప్పించడం, వాళ్ళు పని చేయకపోతే వాళ్ళని కోప్పడము, తిట్టడము, కొట్టడము చేస్తూ ఉంటారు. ఇది గుడ్ హ్యాబిట్స్ కాదు. ఒక లీడర్ అనేవాడు అలా ఉంటే పనికి రాడు అని చెప్పేటువంటి కథ ఇది. తలదించుకుంది ఏనుగు. భయపెట్టి కాకుండా మనము ఇన్స్పిరేషన్గా ఉంటూ, ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళకు చేసే ఉత్సాహాన్ని కలిగించాలి. అలా అప్పుడే నువ్వు గొప్ప లీడర్ అవుతావు అని చెప్పింది. అప్పుడు సింహం, తల వంచుకున్న సింహం, అలా నేను తల వంచుకున్న ఏనుగు సింహం మాటలకు తల వంచుకున్నది ఏనుగు. తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతటి చక్కటి కథను రాసిన వారు నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు. శుభరాత్రి.